పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు నెల్లూరు నగరంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టడంపై జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేట్ కూడా పవన్ కళ్యాణ్ తాకనివ్వనన్న నేతల అడ్రస్సే గల్లంతయ్యేలా చేసిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక పవన్ తొలి సంతకంతోనే పేదల అభ్యున్నతి పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రెడీ అన్న చెప్పండి. అందరికీ నమస్కారం. ఊర కుక్కల కారు కుక్కలు కూర్చొని నోట్లు మోయించేటట్లు పదవి వ్యామోహంతో పుట్టిన సముదాయాన్ని వదులుకునే అవివేకులు కళ్ళు తెరుచుకునేటట్లు పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి 21 మంది ఎమ్మెల్యేతో 21వ తేదీ అంటే ఈరోజు మా అన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. చారిత్రాత్మక విజయం, 100కి 100% సాధించారు. ఏ విధంగా 100% స్ట్రైక్ రేట్ సాధిస్తారని చెప్పారో అదే విధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమం అందేటట్టు, అదేవిధంగా అభివృద్ధి ఫలాలు అందేటట్టు, రాజ్యాధికారం అందేటట్టు 100కి 100% న్యాయం చేయగల నాయకుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. వీరందరూ ఏదో మాట్లాడినట్టు వాళ్ళ కళ్ళు తెరుచుకునేటట్టు వారి ఊహలకు అందని విధంగా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ చారిత్రక అంశాన్ని జన సైనికులు, జనసేన నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు శబరి రామక్షేత్రంలో 101 టెంకాయ నివేదన చేసి ఈరోజు శుభదినంగా పండుగ వేడుకగా జరుపుకోవడం జరిగింది. ఇదే శబరి రామక్షేత్రంలో ఈ విజయయాత్ర ప్రారంభోత్సవం అప్పుడు ఇదే పూజ చేశాము, విజయవంతంగా పూజ చేశాము. ఈరోజు మనం చూసినట్లయితే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సంతకం బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది పనికి ఆహార పథకం కింద వ్యవసాయాన్ని జోడించడం, అదేవిధంగా రెండవ సంతకం గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి వారి కష్ట నష్టాలు తెలుసుకొని వారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనే విధంగా